హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సింపుల్ వంటకంతో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో పచ్చి చింతకాయ అలాగే పండు మిరపకాయలతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా అండ్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ముందుగా పచ్చి చింతకాయలను అయితే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసుకొని పైన ఉన్నటువంటి పొట్టునైతే పూర్తిగా మీరైతే పీలర్తో తీసేయండి. ఇలా నీట్గా అయితే తీసేసుకోవాలి. పొట్టు ఉంటే మాత్రం మనకి పచ్చడి అనేది మంచిగా ఉండదండి. ఇలా తీసేసుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా కడిగేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిల్లో ఉన్నటువంటి గింజలను అంటే విత్తనాలను అయితే తీసేసి కట్ చేసుకొని మీరైతే మిక్సర్లో వేసేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని మీరైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా అయితే మీరైతే ఈ పచ్చి చింతకాయలను అయితే మీరైతే మిక్సీ చేసుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ అయిపోవాలండి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇక్కడ పండు మిరపకాయలండి. వీటితో మనం పచ్చడి చాలా చాలా హైలైట్గా ఉంటుంది. అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నాటి వంట అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంతవరకు కనుక మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినా కానీ ఇలా నా స్టైల్లో అంటే నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా పండు మిరపకాయలని కూడా మంచిగా నీట్గా అయితే కడిగేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. నీట్గా కడిగేసి మిక్సీ పట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. మనం కొత్తిమీరలు అంటాం కదా, కొత్తిమీరలు ధనియాలు ఇలా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇవి కాస్త రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 3 టీ స్పూన్ల వరకు ఆవాలను కూడా వేసుకోండి. ఈ ఆవాలు తొందరగా వేగిపోతాయండి. వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు లేదంటే 6 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసేసుకొని ఇవి కూడా చిటపటమన్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా వేయించుకున్న ఆవాలు పొడి చేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ధనియాలను కూడా మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసేసుకోండి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రావాలి. తర్వాత వేయించుకున్నటువంటి నువ్వులను కూడా వేసేసుకొని వీటిని కూడా పేస్ట్ లాగా అంటే పౌడర్ లాగా అయితే చేసేసుకోండి. మనం నీళ్ళనైతే యాడ్ చేయొద్దండి. ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను అన్నింటినీ కూడా మీకు విడివిడిగా అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఆ తర్వాత మెంతులను కూడా చేసేసుకోండి. పొడి చేసేసుకున్న తర్వాత ఒక వెల్లిపాయను కూడా మీరైతే ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పండు మిరపకాయల పేస్ట్ అనేది ఉంటుంది కదా, దీన్నైతే చూపిస్తున్నాను. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ని కూడా ఇలా చూడండి, ఇక్కడైతే చూపిస్తున్నాను కదా. ముందుగా పండు మిరపకాయ పేస్ట్ని అయితే ఒక పెద్ద మిక్సర్ బౌల్లో అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపెట్టే విధంగా వేసేసుకోండి. ఆ తర్వాత మనం చింతకాయ పేస్ట్ అనేది ఉంది కదా, దీన్ని కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. చూడండి, కలర్ ఎంత బాగుందో. మనకి పాతకాలం వంట చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి ఉంది కదా, దానిని అలాగే ఆవాల పొడి చూడండి, నేను ఒక్కటొక్కటిగా మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఎంత క్వాంటిటీ ఏంటి అనేది మీకైతే కమెంట్ సెక్షన్లో నేనైతే పిన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఆ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడిని కూడా ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇలా అన్నింటినీ కూడా
మనమైతే వేసేసుకున్న తర్వాత వీటినైతే మంచిగా హ్యాండ్తో కలిపేసుకోండి, లేదంటే కనుక మీరు స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు. మనం పచ్చడి అంటే మనం హ్యాండ్తో కలిపేసుకుంటేనే మనకి చాలా క్లియర్గా అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్పూన్తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా మొత్తం కూడా మనకి దీంట్లో అంటే ఇలా పేస్ట్లో మొత్తం అన్నీ కూడా మసాలాలన్నీ కలిసిపోయేంతలా మిక్స్ అయితే చేసేసుకోండి. నేనైతే ఇందులోనే ఒక పావు కిలో అంటే 200 గ్రామ్స్ వరకైతే నేను ఇందులో ఉసిరికాయలనైతే యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఉసిరికాయలంటే చాలా ఇష్టం, అందుకనే నేనైతే ఇక్కడ కాస్తని ఉసిరికాయలైతే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఇలా పండు మిరపకాయల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీనికైతే పోపు అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ పోపు అనేది వేసుకున్న తర్వాత ఆ పోపును కూడా తీసుకొచ్చి మనం ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇందులో అయితే వేసేసుకోండి. ఈ పోపు కోసం కాస్తంత ఆయిల్ 200 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత కాస్తంత మనం ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పోపు చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ కారంలో అయితే ఈ పోపును కలిపేసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి. చూడండి, దీంట్లో ఉప్పు కారం కూడా వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనకి పచ్చి చింతకాయ అలాగే పండు మిరపకాయ తొక్కు అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ ద